నేనొక చక్కటి సారథిగా ప్రసిద్ధి చెందాను. అలా ఎందుకు జరిగింది? ఎందుకంటే నేను ప్రతి ఒక్క క్షణం రథం యొక్క తాడుని నా చేతులు జాగ్రత్తగా పట్టుకొని ఉంటాను. ఈ రథం మార్గం నుంచి పక్కకు వెళ్లిన వెంటనే ఆ క్షణమే మళ్లీ దానిని మార్గంలోకి తీసుకొస్తాను. ఈ కారణంగానే అందరూ నన్ను ఒక మంచి సారథి అంటుంటారు. ఇక మీరు కూడా మీ జీవితంలో మంచి సారథిగా మారాల్సి ఉంటుంది. అంటే అర్థం మీరు రథాన్ని నడపమని కాదు, కేవలం మీ భావాలపైన నియంత్రణ ఉంచుకోండి. అప్పుడప్పుడు జీవితంలో ఎలాంటి పనులు వస్తుంటాయంటే అది మనసుకు ఇష్టం ఉండకపోవచ్చు. అప్పుడు మనసు పదే పదే మార్గం నుంచి తప్పుకోవాలని చూస్తుంది. మార్గం నుంచి తప్పుకొని వేరే మార్గాలకు వెళ్లాలని చూస్తుంది. అప్పుడే మీరు మీ మనసు మీద పూర్తి నియంత్రణ ఉంచాల్సి వస్తుంది. దాని తాడిని పూర్తిగా మీ చేతుల్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. మనసు పక్కకు వెళ్ళింది అనిపించగానే వెంటనే దారిలోకి తీసుకురావాలి. మళ్ళీ వెళ్ళగానే మళ్ళీ దారిలోకి తీసుకుని రావాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు